ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ శుభోదయం. మన ఇతిహాసం రామాయణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళంలో ఉపవాచకంగా మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. మిత్రులు జ్యోత్స్యుల లక్ష్మీకాంత్ అక్షరార్చన.com ద్వారా అందిస్తున్న శ్రవణ దృశ్య మాధ్యమం ద్వారా బోధనకు స్వాగతం. శ్రీమద్ రామాయణంలో 6వదైనటువంటి యుద్ధకాండని మనం చూడబోతూ ఉన్నాం. లోకకంటకుడైన రావణుని సంహరించడం, అగ్నిపునీత సీతాదేవిని స్వీకరించడం అనే ఘట్టాలతో శ్రీరాముని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే పరమ లక్ష్యాలు ఈ కాండలో సిద్ధిస్తాయి. ఇది యుద్ధకాండ. ఇందులో మొత్తం 131 సర్గలు ఉన్నాయి. ఇంతకుముందు మనం ముచ్చడించుకున్న సుందరకాండలో హనుమంతుడు లంకాపట్టణంలో ప్రవేశించి సీతాదేవిని చూచి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామముద్రికను సీతకు అందజేసి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని తీసుకువచ్చి రామునికి ఇవ్వటం, చూచాను నేను సీతను అని చెప్పి తరువాత సుగ్రీవుడు రామలక్ష్మణులు పరమానందంతో విషయాన్ని తెలుసుకున్నటువంటి వారే శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలియచేస్తాడు హనుమ. ఆ తర్వాత అంతా విని పరమానంద భరితుడైనటువంటి శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ హనుమంతుడు చేసిన సాహసాన్ని మెచ్చుకుంటాడు. గరుత్మంతుడికి వాయుదేవుడికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఒక గొప్ప పనిని మహాసముద్రాన్ని లంఘించడం ఇతరులకు సాధ్యం కాదు. కృతం హనుమతా కార్యం సమహద్భువి దుర్లభం. హనుమంతుడు చేసినటువంటి ఈ కార్యం ఈ భూమండలం మీద దుర్లభమైనటువంటిది. ఇటువంటి వాడికి నేను ఏమి ఇవ్వగలను? ఇచ్చిన పనిని సాధించడమే కాకుండా దానికి భంగం కలగకుండా దానికి అనుబంధంగా ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తమ సేవకుడు. కేవలం ఇచ్చిన పనిని మాత్రమే నెరవేర్చేవాడు మధ్యముడు. తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తి చేయనివాడు అధముడు. ఇలా ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని ఒక పనిని సాధించటంలో పనిని గొప్పగా సాధించి సర్వాంగీణ ఫలితాలని సాధిస్తే వాడు ఉత్తముడు. ఇచ్చిన పనిని మాత్రం ఇచ్చినంత వరకు చేసుకొచ్చేవాడు మధ్యముడు. తను చేయగలిగిన సామర్థ్యం ఉన్నా చేయకుండా మధ్యలోని వదిలిపెట్టేసేవాడు అధముడుగా ఇక్కడ మనకి చెప్తూ ఉంటారు పెద్దలు. ఒక నీతి శతకంలో ఒక మాట చెప్తారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజంతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచన్ ధృత్యన్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరసుమి ప్రజ్ఞానిధుల్గావునన్ అంటారు. అంటే కొంతమంది ఈ పని నేను చేయగలనో లేనో అనే భయంతో అసలు ఒక టాస్క్ను ఒక పనినే ప్రారంభించరు వీరు అధములు. నేను చేస్తాను అని ముందు అనుకుని గొప్పగా ప్రారంభించి మధ్యలోనే దాన్ని వదిలిపెట్టేస్తారు వారు మధ్యములు. ధీరులైనటువంటి వాళ్ళు విఘ్న నిహన్యమానులగుచున్. ఎన్ని రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిలన్నిటినీ దాటి అనుకున్న లక్ష్యం చేరేంత వరకు ప్రయత్నాన్ని విడవకుండా ఉన్న కొద్దీ మిక్కుటంగా పెరిగినటువంటి ఉత్సాహంతో పనిని సాధిస్తారు. వాళ్ళు ఉత్తములు అని శతకకర్త మనకి తెలియచేస్తాడు. అలాగా ఈ సుందరకాండలో యుద్ధకాండలో హనుమ అలాంటి ఉత్తముడైనటువంటి కార్యసాధకుడుగా మనకి కనిపిస్తాడు. అంత కార్యసాధకుడు కాబట్టే ఇలాంటి గొప్ప సేవకుడికి నేను ఏమి ఇవ్వగలను అని హనుమను ఒక్కసారి భుజాలలో దగ్గరికి పొదివి ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడి మనస్సు మళ్ళీ దుఃఖంతో పొంగి పొర్లింది. సుగ్రీవుడు ఊరడించాడు.
నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుంది అన్నాడు. దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుంది అన్నాడు. శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం పనికిరాదు, క్రోధం చూపవలసిన సమయమని సూచించాడు. మహాసముద్రం మీద సేతువు కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థ గురించి వివరించి చెప్పాడు. అడిగితే చెప్పాడు. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్నాం, కార్యసాధకులు, సత్యవాక్ పరిపాలకులు గురించి మనం చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా అతిగా మాట్లాడకూడదు. ఎంత అవసరమో అంతవరకు స్పష్టమైనటువంటి ఉచ్చారణతో మాట్లాడాలి అని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ నేను అది చేసి వచ్చాను, ఇది చేసి వచ్చాను అని గొప్పలు చెప్పలేదు హనుమ. రామచంద్రుడు అడిగితే అప్పుడు చెప్పాడు లంకాపట్నం అసలు ఏమిటి, రావణాసురుడి బలం ఎంత, అతని శక్తి సామర్థ్యాలు ఏమిటి, అతని సైన్యం యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని రాముడు అడిగితే అప్పుడు స్పష్టంగా వివరించాడు హనుమ. కాబట్టి అప్పుడు అవన్నీ తెలుసుకున్నటువంటి రాముడు సుగ్రీవుడు సూచించిన విధంగా ఈ సముద్రం మీద ఎలాగైనా సరే మనం సేతువు వంతెన కట్టి మనం చేరదాము, ఎవరో హనుమలాగా ఎగిరి వెళ్ళే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవు కాబట్టి అందరము మనం సముద్రం దాటాలి, కాబట్టి వారధి అంటే వంతెనని కట్టాలి. ఇప్పుడు మధ్యాహ్న సమయం అయింది, ఖచ్చితంగా 12 గంటలు. దీనిని విజయ ముహూర్తం అంటారు. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి కూడా అనుబంధంగా రామాయణాన్ని మనం చూడాలన్నమాట. మనకి పల్లెటూళ్ళల్లో అందరూ గడ్డపార ముహూర్తం అంటారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని విజయ ముహూర్తం, అభిజిత్ లగ్నం అంటారు. ఏ రోజునైనా సరే ఆ సమయంలో ప్రారంభించిన పని జయప్రదంగా పూర్తవుతుంది అని పెద్దల మాట. కాబట్టి శ్రీరాముడు కూడా ఇది విజయ ముహూర్త సమయం, ఇప్పుడే మనం సముద్రం మీద వారధి కట్టడానికి ప్రయత్నిద్దాం పదండి అన్నారు. రాముని మాటలు విని అందరూ కూడా బయలుదేరారు. సుగ్రీవుడు, శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి, లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి, బాలురు, వృద్ధులు, బలహీనులు కిష్కింధలోనే ఉండాలి. సుగ్రీవా, నేను హనుమంతుడి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చుని ముందుకు సాగుతాం, నువ్వు పల్లక్కీలో ప్రయాణం సాగించు. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను తీసుకుంటారు. వెళ్ళే మార్గంలో నగరాలు, ప్రజలు, గ్రామాలు వీటిల్లో ఉండేటువంటి వాటి గుండా మనం వెళ్ళకూడదు. నగరాలు, గ్రామాలు, పట్టణాలలో ఉన్నటువంటి నీటి వనరులని, ఫలసహిత తోటలు, పళ్ళ తోటలు, పొలాలు ఏవైతే ఫలసాయంతో ఉంటాయో వాటికి ఎప్పుడూ కూడా మనము హాని కలిగించకూడదు, అపకారం చేయకూడదు, వాటిని మనము కాలుషితం కూడా చేయకూడదు. వందలాది వేలాది సైన్యం ఉన్నా కూడా వాటిలన్నిటినీ కాపాడుతూ ఏ రకమైనటువంటి హాని కలిగించకుండా మన ప్రయాణం సాగించాలి అని సూచించాడు. ఇది భారతీయులు చేసే యుద్ధ నీతి. ఎవరికి కూడా ఏ శత్రువు ఉన్నాడో శత్రు సైన్యంతో మాత్రమే మనం యుద్ధం చేయాలి, అంతేగాని వాళ్ళకి సంబంధించిన గ్రామాలు, గ్రామ ప్రజలు, పెద్దలు, ఆడవాళ్ళు, పిల్లలు వీళ్ళకి ఎప్పుడు కూడా అపకారాన్ని తలపెట్టకూడదు, ఏ ప్రమాదము చేయకూడదు. అలాగే నీటి వనరులు, అలాగే భోజన వసతి కల్పించేటువంటి పళ్ళ తోటలు, పూల తోటలు వీటిలన్నిటికీ కూడా ఎక్కడ హాని కలిగించకూడదు. ఇలా మనం రామాయణం నుంచి ఒక యుద్ధ నీతిని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం శ్రీరాముని మాటల ద్వారా. అలా సూచించిన ప్రకారంగా అందరూ కూడా ముందుకు సాగారు. ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. ఈ లోపల ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు తన అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో మంత్రులందరితో కూడా చర్చించాడు. ఇలా రాముడు వానర సైన్యంతో వస్తే మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న రావణ, ఇంద్రజిత్తు వీళ్ళ యొక్క పరాక్రమాలని పొగిడారు ఉన్నటువంటి మంత్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ. వానరులను, నరులను మనం లెక్క చేయవలసిన పనే లేదు, వాళ్ళు మనలాంటి శక్తి సంపన్నులు, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మనకి పెద్ద లెక్క చేయవలసినటువంటి పని లేదు.
కేవలం రాముణ్ణి హతమార్చగలిగే శక్తి కేవలం రావణాసురునికి మాత్రమే సాధ్యమవుతుంది అనే ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైనటువంటి వారు శత్రుశైలను తామే తదుమిష్టిస్తాము అని డాంబికాలు పలికారు. ఇవన్నీ విన్నాడు రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడు. రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా మనం ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు? అసలు అతనితో మనకి ఎందుకు శత్రుత్వం? మన రాజే సీతను అపహరించి తీసుకొచ్చాడు. తప్పు మన దగ్గరే ఉంది. మనమే అధర్మంగా ఉన్నాం. దీనివల్ల పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి, ఆయుష్ తగ్గుతుంది, సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతను రామునికి అప్పగించడమే అన్ని విధాలా మనకి మంచిది అని ఒక మంచి మాటలు చెప్పాడు, హితం చెప్పాడు. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావణుని వైపు తిరిగాడు. అన్నా, అనవసరంగా కోపించడం మంచిది కాదు, అది ధర్మానికి ఆటంకమవుతుంది, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడు. విభీషణుని ఈ హితబోధ చెవిటివాడి ముందు శంఖంలా అయింది రావణాసురుడి దగ్గరికి. ఇది ఒక జాతీయం అండి. ఒకడికి వినపడదు. అలాంటి వినపడని బధిరుడు చెమిటివాడి దగ్గర నుంచుని విపరీతమైనటువంటి ధ్వని చేసే శంఖనాదం చేశామనుకోండి, అది ఏమైనా వాడికి వినపడుతుందా? ఏమైనా ప్రయోజనకారిగా ఉంటుందా? ఉండదు కదా. అదేవిధంగా ఇంత ధర్మాలు బోధించినప్పటికీ కూడా రావణాసురుడు విభీషణుడి మాటల్ని విని కూడా వాటిని అనుసరించడానికి ఇష్టపడకపోవటం అనే సందర్భం ఇది. చెవిటివాడి ముందు శంఖం నాదం ఎలా అయితే వినపడదో, అది పనిచేయదో, అట్లాగే విభీషణుని హితవచనాలు రావణాసురునికి చెవిటివాడి ముందు శంఖంలా ఉంది. అదే సందర్భంలో అక్కడికి రావణాసురుని యొక్క మరొక తమ్ముడు కుంభకర్ణుడు వచ్చాడు. కుంభకర్ణుడు అతను కూడా రావణాసురుడినే తప్పుపట్టాడు. సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉండాల్సిందే అన్నాడు. నువ్వు సీతను అపహరించాలి అని మారీచుణ్ణి ఇంకొకరిని అడిగావు. అలా కాదు, అప్పుడు నన్నే అడిగి ఉండాల్సింది. నీకు సరైనటువంటి సలహా చెప్పేవాడిని నేను. అలా చేయలేదు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఇదంతా గతజల సేతు బంధనం లాంటిది అన్నాడు. అంటే వరద వస్తుందనుకోండి, వరద వస్తుంది అని ముందుగానే గుర్తించి ఆనకట్ట కడితే ఊళ్ళు పొలాలు మునగకుండా ఉంటాయి. జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరగకుండా ఉంటాయి. అలా కాకుండా నీరు వచ్చి వరదంతా ముంచివేసి నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆనకట్ట కట్టామనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే చేయవలసినటువంటి పనంతా చేసేసి ప్రమాదం తెచ్చిపెట్టుకుని ఇప్పుడు నువ్వు నన్ను సలహా అడిగితే ఏం ప్రయోజనం? ఇది గతజల సేతు బంధనం లాగానే ఉంటుందయా అని అన్నాడు. ఆ తర్వాత కుండబద్దలు కొట్టినట్టు నిజాన్ని మాట్లాడాడు. నువ్వు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు సరైంది కాదు. అసలు నీలాంటి వాడిని చంపకుండా రాముడు వదిలిపెట్టాడు చూసో, అది నీ అదృష్టం. జాగ్రత్త, గుర్తుపెట్టుకో అన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా సరే, ఏదో జరిగిపోయింది సరే, నీ కోసం ప్రాణాలకు తెగించైనా సరే ఆ రాముణ్ణి తుదముట్టిస్తాను, సరేనా అని ప్రకటించాడు కుంభకర్ణుడు. ఆ తర్వాత రావణుడు విభీషణుడి మాటలు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్ర స్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానుడని అతని నిందలను సహించాడు విభీషణుడు. కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు. ధర్మం వీడిన రావణుని విడవటానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు. 2 గడియల్లో రామలక్ష్మణులు ఉన్న చోటికి 4 అనుచరులతో చేరాడు. ఆకాశ మార్గంలోనే నిలిచి రామునికి శరణు వేడాడు. పక్కన ఉన్నటువంటి సుగ్రీవుడు, అంగదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇతనే రావణుని సోదరుడు విభీషణుడు, రావణుడు తమ్ముడే కాబట్టి, మనకు శత్రువు తమ్ముడు కూడా శత్రువే కాబట్టి మనం అతనికి శరణు ఇవ్వవలసినటువంటి పని లేదు అని పరిపరి విధాల అందరూ నచ్చ చెప్పారు. అయినప్పటికీ ఎవరు ఎటువంటి వారైనా సరే నా దగ్గరకు వచ్చి శరణు అని నన్ను ఆశ్రయించి సహాయం కోరితే వాళ్ళకి నేను తప్పకుండా అభయం ఇస్తాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అన్నాడు శ్రీరాముడు. ఎవరు ఎటువంటి వారైనా సరే
నా దగ్గరకు వచ్చి శరణు అని నా పాదాలు పట్టి ఆశ్రయిస్తే ఎటువంటి వారికైనా సరే అభయం ఇవ్వటం అనేదే నా వ్రతము అని చెప్పారు శ్రీరాముడు. విభీషణుడు శ్రీరాముని పాదాలపై పడి రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణునితో, నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణునితో వెంటనే సముద్ర జలాలు తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞ మేరకు వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు. ఇక లంకలోకి వెళ్ళలేదు, రావణుడితో యుద్ధం చేయలేదు, గెలవలేదు, విజయం పొందలేదు, సీతను ఇంకా దక్కించుకోలేదు. అయినా ఆత్మవిశ్వాసం చూడండి, రాముడికి కాన్ఫిడెన్స్, ఎంత దృఢ నిశ్చయంతో తాను చేసే పనిని పట్ల ఎంత నమ్మకము విశ్వాసంతో ఉంటాడో. భవిష్యత్తులో ఇవన్నీ సాధించి నువ్వు నన్ను శరణు కోరావు కాబట్టి నిన్ను లంకకు భవిష్యత్తులో రాజును చేస్తాను అని ఇప్పుడే విభీషణుడిని పట్టాభిషిక్తుని చేయించాడు శ్రీరాముడు. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటి అని ప్రశ్నించాడు సుగ్రీవుణ్ణి. సుగ్రీవుడు, ఏముంది శ్రీరామ, ఈ సముద్రం మీద మనము వారధి కట్టాలి, కడితే దాని మీద నుంచి మన ఈ వానర సైన్యం మనం అందరం కూడా సముద్రాన్ని దాటి తేలికగా లంకకి చేరవచ్చు అన్నాడు. సరే, శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం వేసుకుని, దర్భలతో చేసిన ఆసనాన్ని వేసుకుని సముద్రుడిని ఉపాసించాడు. 3 రాత్రులు ఎదురు చూశాడు. సముద్రుడు ప్రసన్నం కాల, ఎదుట నిలవలేదు. శ్రీరాముడి కళ్ళు ఎర్రబడ్డాయి, కోపం వచ్చింది. అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేట్టుగా చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ఇక్కడ చూడండి, ఆయుధాలు 2 రకాలు, అస్త్రము, శస్త్రము అని. ఏ రకమైనటువంటి గొప్ప ఉపాసనా బలంతో, మంత్రబలంతో ఏ చిన్న వస్తువునైనా కూడా దాని మీద ఆ శక్తిని, ఆ అస్త్ర శస్త్రములలో అస్త్రములకు ఉండేటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తిని స్మరించి ఆ ఆయుధం మీద దానిని ఆవాహన చేసి దాన్ని ప్రయోగిస్తారు. ఇది అస్త్రం. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం ఇలాగా. శస్త్రము అంటే కేవలం ఆయుధం మాత్రమే. దాంతో ఎదుటి వాళ్ళతో యుద్ధం చేయొచ్చు, ఆ వస్తువుతోనే సంహరించవచ్చు అన్నమాట. ఇక్కడ బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు శ్రీరాముడు. ఆ బ్రహ్మాస్త్రం స్మరించిన వెంటనే ప్రకృతంతా అల్లకల్లోలమైంది. సముద్రుడు భయపడి పారిపోతూ ఉన్నాడు. పరిగెత్తే వానిపై బాణం వేయకూడదు, ఇదొక రాజధర్మం, యుద్ధనీతి. అలా ఆగి ఉన్నటువంటి శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు సముద్రుడు. లంకకు వెళ్ళటానికి దారి ఇస్తాను అన్నాడు. సరే, నీ మీద ప్రయోగించటానికి ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపాసించి ఈ బాణం మీద నేను అనుసంధానం చేశాను, ఇప్పుడు ఇది వ్యర్థం కాకూడదు, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఈ సముద్ర తీరంలో పాపాత్ములు, దోపిడీదారులు ఉండేటువంటి ద్రుమకుల్యం అనే ప్రాంతం ఉంది, దాని మీద ప్రయోగించండి అన్నారు. అది అట్లాగే శ్రీరాముడు ద్రుమకుల్యం పైన ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. తర్వాత విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు మహాశిల్పకళా నైపుణ్యుడు. అతను ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను, బండరాళ్లను మోసుకొస్తున్నారు, సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగసిపడుతోంది. నలుని సూచనలను అనుసరించి కొలత ప్రకారం సేతువు నిర్మాణం పూర్తయింది. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పుతో ఉన్నటువంటి ఈ వంతెనను 5 రోజుల్లో పూర్తి చేశారు. ఇది నలుడు యొక్క ఇంజనీరింగ్ టెక్నాలజీ శక్తి ఆ రోజుల్లో. అంటే మనం ఒక రోడ్డు వేయాలి అనుకున్నాం అనుకోండి, ఎన్ని అడుగుల వెడల్పు, ఎన్ని అడుగుల పొడవులో ఒక ఇన్ని మెట్రిక్ టన్నుల సిమెంటు, ఇన్ని మెట్రిక్ టన్నుల ఇసుక, కంకర అవసరమవుతుంది, నీళ్లు అవసరమవుతాయి. ఇంతమంది శ్రామికులు దీంట్లో పనిచేస్తే ఇన్ని గంటలలో
ఇన్ని మీటర్ల రోడ్డు పూర్తి చేయటం అనేది మనకు తెలుసు, ఇంజనీరింగ్ చేస్తారు. అట్లాగా ఎంతమంది శ్రామికులు నిరంతరాయంగా రాత్రి పగలు కష్టపడి విశ్రాంతి లేకుండా పనిచేస్తే 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు వంతెనని కేవలం 5 రోజుల్లో పూర్తి చేయగలరు. గొప్ప నలుని యొక్క నైపుణ్యాన్ని మనం ఇక్కడ గుర్తిస్తున్నాం అన్నమాట. శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవులతో కలిసి ముందుకు సాగుతూ ఉన్నారు. సైన్యం వారిని అనుసరిస్తోంది. సైన్యంలో కొందరు వెనక నడుస్తున్నారు, మరికొందరు సేతు మధ్య భాగంలో వస్తున్నారు, మరికొందరు సేతుకి అటుపక్క ఇటుపక్క నడుస్తున్నారు, ఇంకొంతమంది సముద్రంలో దూకి ఈదుకుంటూ వెళ్తున్నారు, ఇంకొంతమంది ఆకాశంలో ఎగిరి ప్రయాణం చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు లంకాపట్టణానికి చేరతామా అని ప్రయాణమై బయలుదేరి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అలా వారు కోలాహలం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే సముద్రమే మౌనం దాల్చింది. అందరూ కూడాను ఆవలి తీరం చేరుకున్నారు. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించారు. ఎవరి బాధ్యతలను వాళ్ళకి అప్పగించారు. రావణుడి మంత్రులైన సుఖసారణులు అనే వాళ్ళిద్దరూ కూడా రాముని బలమేమిటో తెలుసుకోవాలని వానర రూపం పొంది మారు వేషాలతో వానర సైన్యంలోకి వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఆ విషయాన్ని గ్రహించారు. విభీషణుడు వాళ్ళని గుర్తించాడు. వాళ్ళని పట్టుకొని శ్రీరాముని ఎదుట ప్రవేశపెట్టారు. శ్రీరాముడు వాళ్ళని చూసి ఏమీ శిక్షించకుండా, సరే మీరు చూడండి, మా సైన్యం అంతా చూడండి, మా బలగాలంతా చూడండి, మా శక్తి సామర్థ్యాలన్నీ చూడండి, చూసి వెళ్ళి మీ రాజుగారైనటువంటి రావణాసురునికి తెలియచేయండి అన్నాడు శ్రీరాముడు. అది రాముని యొక్క గొప్పతనం. మా సైన్యంలోకి వస్తావా, దొంగ మారు వేషాలతో వస్తావా అని వాళ్ళని శిక్షించటమో జైల్లో బంధించటమో చేయలా. తెలుసుకో, మా పరాక్రమం ఇంతది, మేము ఇంతటి వాళ్ళం, మా శక్తి సామర్థ్యాలు ఇవి, తెలియచెప్పు మీ రాజుకి. ధైర్య సాహసాలు ఉంటే మమ్మల్ని ఎదుర్కోమను, మాతో యుద్ధం చేయమను. ఇది రాముని యొక్క యుద్ధనీతి. అట్లా వాళ్ళందరూ కూడాను రాముని మాటలకు కట్టుబడి విని అట్లాగే అని ఆ శుకసారణలకు అవకాశం ఇచ్చారు. వెంటనే కనుక సీతను అప్పగించకపోతే తన చేతిలో చాప తప్పదని రావణునికి చెప్పవలసిందిగా సూచిస్తూ శుకసారణులిద్దరిని కూడా పంపించారు. వారు వెళ్ళి ఇక్కడ విషయాలన్నీ పొల్లుపోకుండా రావణాసురునికి తెలియజేశారు. రావణాసురుడు సీత విషయంలో ఒక ఎత్తుగడ వేశాడు. అశోకవనంలోకి వెళ్ళి రామును తన చేతిలో చనిపోయాడు అని అబద్ధం చెప్పాడు. సీత నమ్మల. అప్పుడు మాయావి అయినటువంటి విద్యుజ్జిహ్వుడిని పిలిచాడు. పిలిచి అతని చేత రాముడిలాగానే ఉండే శిరస్సుని, రాముని చేతిలో ఉండే ధనుర్బాణాల లాంటి ధనుర్బాణాలని తయారు చేయించి సీత ముందుకు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చూపించి, ఇదిగో చూసావా నీ రాముడు, ఇదిగో చనిపోయిన నీ రాముడి శిరస్సు, ఇదిగో నీ రాముని ధనుర్బాణాలు అని చూపించాడు. ఇకనైనా నన్ను నమ్ము, నన్ను ఆశ్రయించు, నాకు లోబడు అని గద్దించాడు. అది విన్నటువంటి సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుని భార్య సరమ, ఈమె ఏం చేసిందంటే సీత దగ్గరకు వచ్చి ఓరడించింది, నువ్వు బాధపడకు, ఇదంతా రాక్షసమాయ, ఇది నిజం కాదు, శ్రీరాముడు క్షేమంగానే ఉన్నాడు, నువ్వు బాధపడద్దు అని తెలియచేసింది. శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపాడు. ఎత్తైన ఆ పర్వత శిఖరం మీద నుంచి లంకానగర శోభని చూశారు వాళ్ళు. లంకానగరంలో ఒక మేడ పైన టీవీగా కూర్చుని ఉన్నాడు రావణాసురుడు. వానర ప్రముఖులందరూ కూడా ఈ దృశ్యాన్ని చూశారు. ఇది చూసి సుగ్రీవుడు ఒక్క ఉదుటున ఎగిరి కోపంతో ఊగిపోతూ సువేల పర్వతం నుంచి రావణాసురుడి భవనంపై ఎగిరి వెళ్ళి వాలాడు. అక్కడికి వెళ్ళి రావణాసురుడి తలపై ఉన్న కిరీటాన్ని పీకి పారేశాడు. రావణాసురుడు రెచ్చిపోయాడు. సుగ్రీవా, ఇంతవరకు నీవు నా కంటపడలేదు, లేకుంటే ఎప్పుడో నిన్ను హీనగ్రీవుణ్ణి చేసేవాడిని. సుగ్రీవుడు అంటే మంచి మెడ కలిగిన వాడు అని అర్థం. హీనగ్రీవుడు అంటే నీకు మెడ లేకుండా చేసేసేవాడిని, నిన్ను ఎప్పుడుగా క్షమిస్తున్నాను, ఇప్పటిదాకా నా ఎదుట పడలేదు నీవు అని చాలా దెబ్బలు ముష్టిఘాతాలు కొట్టాడు సుగ్రీవుడు రావణాసురుడు. అవన్నీ భరించి కోపంతో రావణాసురుడు సుగ్రీవుడితో అన్నాడు. వారిద్దరి మధ్య కూడా బాహాబాహి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అలా చేస్తూ ఉండగా సుగ్రీవుడు రావణుడిని ముప్పు తిప్పలు పెట్టి
క్షణాల్లో రివ్వున ఎగిరి మళ్ళీ సువేల పర్వతం మీద రామలక్ష్మణులు వానర సైన్యం ఉన్న చోటికి వచ్చేశాడు. ఇదంతా చూసినటువంటి రాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు. నువ్వు వానర సైన్యానికి రాజువు కదా, ఇలా చేయవచ్చా, ఒంటరిగా వెళ్ళవచ్చా, ఆయన శత్రువు దగ్గర ఒంటరిగా వెళ్ళి ఇలాంటి పని చేయవచ్చా, కూడదు కదా అని మందలించాడు. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవక అని చెప్పాడు. రావణుడి దగ్గరికి అంగదుణ్ణి రాయబారిగా పంపించాడు. శ్రీరాముడు సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణాసుడికి వినిపించాడు అంగదుడు. సభ అట్టుడికిపోయింది. 4 రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకొని ప్రాసాదంపైకి ఎగిరాడు. అక్కడ నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు. రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ధనస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు. లంక మీద దండయాత్ర ప్రారంభమైంది. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకాపట్నం ఒక మహానగరం. ఆ నగరానికి చుట్టూ కోట గోడలున్నాయి. ఆ కోట గోడలకి 4 దిక్కుల 4 సింహద్వారాలు ఉన్నాయి, మహద్వారాలు. ఆ ద్వారాల నుంచి 4 భాగాలను చేసి సైన్యాన్ని 4 దిక్కుల నుంచి కూడా ఏకకాలంలో లంక మీదకి అతను యుద్ధాన్ని ప్రకటించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు. చాలా దీర్ఘంగా ఆలోచించాడు ఏం చేయాలా అని. యుద్ధం మొదలైంది. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంజనేయుని చేతిలో జంబుమాలి, సుసేనుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. చీకటిలో ఎవరో ఈయన రాక్షసుడా వానరుడా, నువ్వెవరు అని కళ్ళతో చూస్తే కనిపించట్లేదు కాబట్టి, చీకట్లో ఉన్నారు కాబట్టి ఎవరో పేరడిగి తెలుసుకుని మరీ కొట్టుకుంటున్నారు వానర సైన్యం, రాక్షస సైన్యం కూడా. అంతలో అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనిని తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఇంద్రజిత్తు కపట యుద్ధం చేయటానికి మొదలుపెట్టాడు. రామలక్ష్మణులను మూర్చిపోయేట్టుగా చేసి నాగాస్త్రంతో బంధించాడు ఇంద్రజిత్తు. వారు మరణించారని భ్రాంతి పడి రావణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు. ఓ నా కుమారుడివి, నువ్వు పేరుకు తగ్గవాడివి ఇంద్రజిత్తు, నువ్వు నాకు గొప్ప సహాయం చేశావు, నాకు శత్రువైనటువంటి రామలక్ష్మణులిద్దరిని కూడా సంహరించావు అని మెచ్చుకున్నాడు. తాను పరమానంద భరితుడయ్యాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్ళారు. రావణుడు చెప్పాడు, సీత ఇందాక చెప్తే నమ్మలేదు, రాముడు మరణించాడు అని, నా చేతిలో హతుడయ్యాడు అంటే సీత నమ్మలేదు. ఓ త్రిజట, ఇప్పుడు సీతను పుష్పక విమానంలో తీసుకుని వెళ్ళి యుద్ధభూమిలో రామ లక్ష్మణులు ఇద్దరు కూడా విగత జీవులే పడి ఉన్నారు కదా, వారి మృతదేహాలను చూపించు సీతకు అని పంపించాడు. సీతను తీసుకుని పుష్పక విమానంలో వచ్చారు. వారు చూపించారు. సీత చూసింది రామలక్ష్మణులు నేల మీద పడి ఉన్నారు. మరణించారని భావించి మున్నీరయి విలపిస్తూ ఉంది సీత. పక్కనే ఉన్న త్రిజట సీతను ఓదార్చింది. బాధపడకమ్మా, రామలక్ష్మణులు మరణించలేదు, బ్రతికే ఉన్నారు. ఇది నిజం, నమ్ము అంది. ఎట్లా ఇది నిజం అంటే, చూడు నిజంగా రామలక్ష్మణులు మరణించి ఉంటే ఈ వానర సైన్యం అపారమైనటువంటి వేలాది లక్షలాదిగా ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా చాలా దిగులుతో బాధతో ఉండాలి కదా. వారెవరూ అలా లేరే అంటే రామలక్ష్మణులు మరణించలేదు. నీకు ఇంకొక మాట చెప్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరి భర్త అయినా మరణిస్తే, భర్త మరణించినటువంటి భార్య స్త్రీని ఈ పుష్పక విమానం ఎక్కించుకోదు. దీనిలోకి ప్రవేశమే ఉండదు. అంటే నువ్వు పుష్పక విమానంలో ప్రయాణం చేయగలుగుతున్నావు అంటే అర్థం ఏమిటి? నీ భర్త బ్రతికి ఉన్నాడు. ఇంతకన్నా నీకేమి ప్రమాణం కావాలి? నా మాట నమ్ము, నీ రాముడు బ్రతికే ఉన్నాడు, నీకేం బాధపడద్దు. ఇదంతా కూడా రావణాసుడు చేస్తున్నటువంటి మాయా వ్యూహం ఇదంతా కూడా అని నచ్చజెప్పింది. అప్పుడు సీత మనస్సు కుదుటపడింది. అక్కడి నుంచి గరుత్మంతుని రాకతో నాగాస్త్రం వేశాడు కదా ఇంద్రజిత్తు. కాబట్టి పాములకు శత్రువు ఎవరు? గరుడ పక్షి. గరుత్మంతుడు ఆకాశంలో ప్రయాణించి వస్తూ ఉంటే ఆ గరుత్మంతుని రెక్కల గాలి తాకేటప్పటికే అక్కడి నుంచి రామలక్ష్మణుల్ని బంధించి ఉన్నటువంటి నాగాస్త్ర బంధములన్నీ కూడా విడివిడిపోయాయి. అక్కడి నుంచి
వానర వీరులందరూ కూడా శ్రీరామునికి జయ జయధ్వానాలు చేశారు. రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి ఈ జయ జయధ్వానాలన్నీ కూడా. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదుడి బారిన పడి వజ్రధముష్టుడు, నీరునికి చిక్కి ప్రహస్తుడు వీళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు. రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుని ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతుణ్ణి బలంగా చెరిచాడు రావణుడు. మారుతూ చెలించిపోయాడు మారుతుడి ఆ దెబ్బకి. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు అంటే 10 తలలు కల రావణాసురుడు ఒక్కసారి కంపించిపోయాడు. తేరుకుని వానరా భళ, నాకు శత్రువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నాను అని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణాసురుడు. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో గుచ్చుకుంది. స్పృహ తప్పాడు లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకుని వెళ్ళాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడయ్యాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుని మీద దాడి చేశాడు. వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూడబలేట్టు చేశాడు. లక్ష్మణుణ్ణి రాముని వద్దకు చేర్చారు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణుడితో పోరాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు, కిరీటం దాసోహమయ్యాయి. శ్రీరాముడు దయతలచాడు. రావణునితో, నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకొని రా, అప్పుడు నా బలమేమిటో తెలుస్తుంది అని శుతిమెత్తగా చెప్పాడు. రావణాసురుడు అంతఃపురానికి వెళ్ళినా అపమాన భారంతో రావణుడు ఒకచోట కూర్చోనీయడం లేదు. కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు. చూడండి, రాముడు యుద్ధం చేస్తే రావణాసురుని రథం విరిగిపోయింది. రథాన్ని నడిపేటువంటి సారథి చనిపోయాడు. ఆయుధాలన్నీ విఫలమైపోయాయి. ధనస్సులు ముక్కలైపోయింది. శరీరమంతా ఛిద్రమైంది. బాణాలతో తగిలి రక్తసిక్తమై ఉంది. నీరసించిపోయాడు. అప్పుడు అవకాశం కదా శత్రువుకు తేలికగా ఇప్పుడు సంహరించవచ్చే. కానీ రాముడు ఏం చెప్పాడు? నువ్వు ఇంటికి వెళ్ళు, విశ్రాంతి తీసుకో, స్వస్థుడవై ఆరోగ్యవంతుడవై రా, అప్పుడు నీతో యుద్ధం చేస్తాను. రాముడు పరాక్రమం ఏంటో అప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు. ఇది రాముని పరాక్రమం. అట్లాగా ఇంటికి తిరిగి వెళ్ళినటువంటి రావణాసురుడికి యుద్ధంలో చనిపోతే మంచిది, రాముడి చేతిలో ఓడిపోయి బతికుండి నేను ఇంటికి తిరిగి ఎందుకు వచ్చానా అనే అవమాన భారంతో బాధపడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదైనా సరే రావణాసురుడు ఆలోచించి రాముడిని మనం గెలవాలి. ఇంకో ఉపాయాన్ని ఆలోచించాడు. తన తమ్ముడు నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపండి అన్నారు. కుంభకర్ణుడు ఏమిటి, నిద్రపోవటం ఏమిటి అంటే అతనికి ఒక వరము, శాపము. కుంభకర్ణుడు నిద్రపోతే 6 నెలల పాటు నిద్రపోతాడు. ఒకరోజు భోజనం చేస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు. ఇది అతనికి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 6 నెలలు పూర్తి కాకుండానే నిద్ర లేపాలంటే అది మామూలు మాట కాదు. కుంభకర్ణుడు అంటే ఒక మనిషి కాదు, ఒక మహాయంత్రం లాంటిది అతని శరీరం. అంతటి దేహంతో పడుకున్నటువంటి కుంభకర్ణుని నిద్రలేపటం అంటే రాక్షస సైన్యానికి అలవి కాకుండా ఉంది. ఏనుగుల్ని తీసుకువచ్చి ఘీంకార ధ్వని చేయించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గదలతో కుట్టారు, శూలాలతో పొడిచారు, చెవుల్ని కొరికారు, చెవుల్లో శంఖనాదాలు చేశారు. ఏమి చేసినా ఏనుగులతో తొక్కించారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ కుంభకర్ణుడు నిద్ర లేవటల్లా. అక్కడి నుంచి అతను తీసుకునేటువంటి ఆహారం, కొన్ని జంతువుల్ని చంపే వాటితో అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి వంటలు తయారు చేయించి ఆ వంటలను తీసుకువచ్చారు. ఇన్ని చెవలల్లో కుండలతో నీళ్లు కుమ్మరించారు. ఇలా చేస్తున్న అతనికి ఏమాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించలా కుంభకర్ణుడికి. ఎప్పటికో ఇదంతా జరుగుతుంటే ఈ కోలాహలమంతా చూసి ఏమిట్రా అని అప్పుడు నిద్రలేచారు. నిద్రలేస్తున్నటువంటి కుంభకర్ణుని చూసి రాక్షస సైన్యం అంతా కూడా పరమానందం కలిగింది. రావణాసురుడికి చెప్పినటువంటి సందేశాన్ని వినిపించారు రాక్షసులు కుంభకర్ణుడికి. అక్కడి నుంచి కుంభకర్ణులు బయలుదేరి నేనున్నాను, యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పి
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అన్నారు కదా. అన్న నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు కుంభకర్ణుడు. యుద్ధానికి సన్నద్ధమయ్యాడు, యుద్ధ భూమికి వెళ్ళాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావదిబ్బతీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పారిపోతున్నాడు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని బాణధాటికి కుంభకర్ణుని తల తెగి లంకలో పడింది. ఆ తల తగలడంతో వల్ల రాజవీధులన్నీ కూడా ఇంటి పైకప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. అంటే మీరు గుర్తించండి, అతను శిరస్సు ఎంత పెద్దదిగా ఉందో. ఒక పెద్ద కొండ బండరాయి పడిపోతే ఇళ్ళు, ప్రాకారపు గోడలు నేలమట్టమైపోయి అన్నీ కూడా కుప్ప కూలిపోయాయి. ఒక ప్రమాద పరిస్థితుల్లో జరిగితే ఎలా ఉంటుందో, ఒక ఏరోప్లేన్ కూలిపోతే జరిగే ప్రమాదం ఎలా ఉంటుందో, అలా కుంభకర్ణుని యొక్క అంత పెద్ద శిరస్సు వచ్చి లంకాపట్టణంలో పడితే అదొక ప్రమాదాన్ని సృష్టించింది. ఇది ఈ ఘట్టాన్ని వింటున్నటువంటి మనకి సులభంగా అర్థమవ్వాలి అంటే బాహుబలి సినిమా చూసి ఉంటారు మీరు. దాంట్లో రాజుగారి విగ్రహాన్ని తయారు చేయిస్తారు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు. ఆ ధ్వంసం చేసినప్పుడు రాజుగారి ఆ శిలా విగ్రహము శిరస్సు కూడా అలాగే దొర్లుకుంటూ వెళ్తుంది. కొన్ని చోట్ల దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి కదా. ఈ ఘట్టం గనక మనం చూసినటువంటి చిత్రం నుంచి గుర్తొస్తే ఇక్కడ మనం దీనికి అన్వయించుకుంటే కుంభకర్ణుని శిరస్సు వల్ల కూడా లంకాపట్టణంలో అలాంటి ప్రమాదం జరిగింది. తర్వాత ఈ వార్త, కుంభకర్ణుడి మరణ వార్త రావణాసురుని ఇంకా కుంగదీసింది. ఆ వెంటనే రావణుడి కుమారుడు అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు. తమ్ముడుని కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకుని యుద్ధరంగానికి బయలుదేరాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముడు సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లుగా బ్రహ్మాస్త్రానికి బద్ధులై పడి ఉన్నారు. వాళ్ళు మరణించాడనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి వార్తను తెలిపాడు. వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీది గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలామంది దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభీషణుడు, జాంబవంతుడు కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నాను, మీరు మాట్లాడే ధ్వనిని బట్టి నువ్వు విభీషణుడివి, నువ్వు సుగ్రీవుడివి అని మిమ్మల్ని నేను గుర్తిస్తున్నాను అన్నాడు. సరే, హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. అదేమిటయ్యా, రామలక్ష్మణులిద్దరూ కూడా ప్రాణాపాయ స్థితి కలిగి బ్రహ్మాస్త్రానికి ఇలా మరణించారనే అనుమానంతో బాధపడుతూ ఇంతమందిని బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో అని అడగకుండా హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నావేమిటి అని అడిగే విభీషణుడికి అంతు చిక్కలా ఎందుకు జాంబవంతుడు ఇలా అంటున్నాడు. అప్పుడు జాంబవంతుడు అంటాడు, హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, హనుమ మరణిస్తే మన అందరం బ్రతికి ఉన్నా చచ్చినట్లే. కాబట్టి ఆంజనేయుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. జాంబవంతుని ఆదేశం మేరకు అప్పుడు హనుమంతుడిని పిలిచారు. జాంబవంతుడు చెప్పాడు, వీళ్ళు బ్రతకాలి అంటే దివ్య ఔషధుల ప్రభావంతో వీళ్ళు బ్రతుకుతారు అన్నాడు. అయితే ఈ దివ్య ఔషధులు ఎక్కడ ఉంటాయి? హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. కాబట్టి హనుమను శీఘ్రంగా వాయువేగంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలాన్ని ఔషధులను తీసుకురా అని జాంబవంతుడు చెప్పగా హనుమ వాయువేగంతో బయలుదేరి హిమాలయ పర్వతాల్లో ఓషధీ పర్వతం, ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, చెట్లకు ఋతువుల్ని బట్టి, వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి, సమయాన్ని బట్టి అవి ఒక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్క సందర్భంలో అవి అదృశ్యమైపోతూ ఉంటాయి. కొన్ని మాసాలలో పూర్ణిమ లేదా అమావాస్య, బలానే అష్టమి ఇలాంటి తిథులలోనే అవి ప్రత్యక్షమై పుష్పించి ఫలిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, బ్రహ్మకమలం ఇన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది పుష్పిస్తుంది అని. అట్లాగా ఆ ఔషధులన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఇతను ఎవరో వస్తున్నాడు మన దగ్గరికి, అపాయం అనుకుని అవన్నీ కూడా అదృశ్యమైపోతూ ఉన్నాయట.
అప్పుడు అది అర్థం చేస్తున్నటువంటి హనుమ, ఇలా కాదులే, దీంట్లో ఏ ఔషధి అవసరమవుతుందో మా జాంబవంతుడే చూసుకుంటాడు అని మొత్తం ఆ పర్వతం, సంజీవ పర్వతాన్ని మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చాడు. దాని నుంచి ఆ పర్వతంలో ఉన్నటువంటి ఔషధుల మీద నుంచి వచ్చే గాలి తగిలితేనే అక్కడ ప్రాణాపాయ స్థితిలో భూమి మీద పడిపోయి బ్రహ్మాస్త్రానికి బద్ధులై ఉన్నటువంటి రామలక్ష్మణులిద్దరూ కూడా పునరుజ్జీవితులైనట్లుగా వచ్చారు. ఇక్కడ చెప్తారు, దాంట్లో సంజీవని ఔషధి, మృత సంజీవని ఔషధి ఒకటి, రెండవది శల్యకరణి, విశల్యకరణి అనే ఒక ఔషధి, సౌవర్ణ్యకరణి అనే ఒక ఔషధి, సంధానకరణి అనే ఔషధి, 4 రకాలన్నమాట. వీటిలో ఏమిటివి అంటే, మనం ఇవాళ ఎవరికైనా దెబ్బలు తగిలి ప్రమాదవశాత్తు ఎముకలు విరిగిపోయాయనుకోండి, ఆ ఎముకల్ని జాయింట్ చేస్తాం, ఆర్థోపెడిక్ అంటాం. ఆ సంజీవని వాటిలోంచి శల్యకరణి అనేటువంటి దాంతో అలా విరిగిపోయినటువంటి ఎముకల్ని అతికించవచ్చు. అలాగే సౌవర్ణకరణి అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటాం కదా, అలాంటివి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏ రకమైనటువంటి శస్త్రచికిత్సతో పని లేకుండా ఈ ఔషధుల యొక్క రసములతోనో ఔషధుల మీద నుంచి వచ్చే గాలితోనో ఆ ప్రభావంతోనే స్వస్థత చేకూరుతుంది. ఇలాంటి ఔషధులు ఉన్నాయి ఆ హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి సంజీవ పర్వతం మీద. అట్లా మళ్ళీ తీసుకువచ్చి ఇవంతా పని పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ హనుమ దాన్ని తీసుకువెళ్ళి యథాస్థానంలో పెట్టాడు అని మన రామాయణంలో వింటాం. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. హనుమ నుంచి తెలుసుకోవలసినటువంటి ఒక క్రమశిక్షణ ఏమిటి అంటారా, మనం ఏదైనా ఒక పని మీద ఒక వస్తువు తీసుకుని వచ్చాము, పని పూర్తి అయిపోయింది, మళ్ళీ ఆ వస్తువుని యథాస్థానంలో పెట్టుకోవాలి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. ఇవాళ ఒక పని పుస్తకంతో రాసుకుంటున్నాం, అక్కడే వెళ్ళిపోకూడదు. వంట చేస్తున్నాం, అన్నీ అక్కడే వదిలేసేయకూడదు. ఇంకోటి ఏదో ఒక ప్రాజెక్ట్ పని చేస్తున్నాం, చాలా వస్తువులన్నింటినీ పని చేస్తున్నాం, అవన్నీ పని పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడ వాటిని అక్కడ వదిలేయకూడదు. మళ్ళీ తిరిగి వాటిని యథాస్థానంలో ఉంచాలి. స్వచ్ఛంగా శుభ్రతని ఉండాలి. అలాగే వస్తువుల యొక్క ప్రయోజనాన్ని, వస్తువుల యొక్క అవసరాన్ని, వాటి యొక్క గొప్పతనాన్ని గ్రహించి వాటిని మళ్ళీ యథాస్థానంలో సురక్షితంగా ఉంచాలి అనే అంశం కూడా మనం ఈ హనుమ చేస్తున్నటువంటి ఈ పని ద్వారా మనం తెలుసుకోవాలి అని ఈ సంఘటనల ద్వారా మనకు తెలుస్తోందన్నమాట. రామాయణంలోని యుద్ధకాండలో ఇంతవరకు కథను మనం అనుసరించాం. మిగిలిన తరువాయి భాగాన్ని రాబోయే ఎపిసోడ్లో అందుకుందాం. అంతవరకు విశ్రాంతి తీసుకుంటున్నాం. ధన్యవాదములు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. మా యూట్యూబ్ ఛానల్ అయిన అక్షరార్చన జోషిలాను సబ్స్క్రైబ్ చేసుకోండి.